అడిగే వరకు టీ తీసుకురావు. మధుమతి ఏంటండి టీ తీసుకురావు తెలియదా? అలాగే ఉంది, మర్చిపోయాను. టీ బాగుంది. నేను మ్యాజిక్ పోషన్ చేయడానికి వెళ్తాను. మ్యాజిక్ పోషన్ అది ఎందుకు? అది ఏ వస్తువు మీద వేస్తే గోల్డ్ గా మారిపోతుంది. మ్యాజిక్ పోషన్ అదంతా ఒక కత్తు కదా, నువ్వు దానికి నమ్మవనుకో నీ డబ్బులన్నీ పోతాయి. నీకెందుకు నేను చేస్తాను కదా, నువ్వు వెళ్ళు. వీళ్ళ నాన్నగారివి చాలా లాంచ్ ఉన్నాయి, అయినా మ్యాజిక్ పోషన్ వల్ల అన్నీ అమ్మేస్తారు. ఇప్పుడు మ్యాజిక్ పోషన్ ఎలా చేయాలో ఏమో, నాకైతే ఏం అర్థమే అవ్వట్లేదు. మా ఫ్రెండ్కి తెలిసేమో, అడుగుదా. హలో, ఏంటి? ఒకసారి నా దగ్గరికి రానే, ఇక్కడ మా ఇంటి ముందు ఉన్నాను. ఓకే, వస్తున్నాను. హాయ్, నాకు మ్యాజిక్ పోషన్ కావాలి. ఎందుకు? సరే, నువ్వు ఇలాంటివన్నీ చెప్పవు కానీ 1,00,000 ఇవ్వు. మరి కంపల్సరీ నాకు కావాలి. కంపల్సరీ ఇస్తున్నా. జాగ్రత్త, తొందర తెచ్చి మ్యాజిక్ పోషన్. చాలా డబ్బులు వచ్చాయి, 1,00,000 అంటే ఎన్నో. హలో హలో, ఎవరు? నేనెవరో నీకంతా అనవసరం. సరే, ముందు ఎందుకు ఫోన్ చేశావు చెప్పు. నీకు మ్యాజిక్ పోషన్ కావాలా? అవును. రేపు మహాపతి వస్తున్నాడు, ఆయన అడుగు. అవునా, చాలా థ్యాంక్స్. అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ. వావ్, రేపు నేను వెళ్ళి మంచిగా మ్యాజిక్ పోషన్ ఎలా తయారు చేయాలో అడగచ్చు. తేజ్ మహిపతి గారు వచ్చేస్తున్నారు. నేను మీకోసం చాలా రోజుల నుంచి చూశాను. ఎందుకు? ఏం కావాలి? నాకు మ్యాజిక్ పోషన్ కావాలి. మ్యాజిక్ పోషనా? అవును. ఒక అరటి చెట్టు పెట్టు. అరటి చెట్టు? ఒక్క అరటి చెట్టేనా? దాంతో ఏమొస్తుంది? దాంతో నువ్వు 5 లీటర్స్ ఆఫ్ జ్యూస్ కలెక్ట్ చేయి. ఎప్పటి వరకు మీకు తెచ్చి ఇవ్వను? నాకా వింటర్ సీజన్ అయిపోయాక నాకు తీసుకొచ్చి ఇవ్వు. కానీ వింటర్ సీజన్ ఏమో కొన్ని నెలలే ఉంటుంది కాబట్టి నువ్వు ఎక్కువ అరటి చెట్లు పెట్టు. అలాగే గురుగారు, ధన్యవాదములు. మధుమతి, ఏంటంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకండి? మ్యాజిక్ పోషన్ ఎలా తయారు చేయడమో తెలిసిపోయింది. ఎలాగండి? అరటి తోట పెట్టాలి. మనకి ఎన్నో ల్యాండ్స్ ఉన్నాయి కదా, వాటిలో ఒక అరటి తోట మంచిగా పెట్టేసి అరటాకుల్లో వచ్చే డ్యూని కలెక్ట్ చేసేసి గురువు గారికి ఇచ్చేస్తే మ్యాజిక్ పోషన్ లాగా మార్చేస్తాడు. నీకెప్పుడు మ్యాజిక్ పోషన్ నీకు అర్థం కాదులే. ఇతనికైతే కొంచెం పని దొరికింది కాబట్టి చేస్తాను, లేదంటే బద్దకొస్తుంది. నేనైతే బనానాస్ తెంపేసి అమ్మేస్తే వచ్చిన డబ్బులతో అన్నీ కొనుక్కోవచ్చు. పొలంలో పనిచేయడం అంటే చాలా కష్టం. అన్ని చెట్లు పెట్టేసా. అమ్మా, 6 నెలల తర్వాత ఇంత పెద్ద పెరిగాయి చెట్లు. ఇప్పుడు నేను మంచిగా డ్యూ కలెక్ట్ చేయొచ్చు. అమ్మయ్య, సగం వరకు అయితే అయ్యాయి. ఇప్పుడే 6 నెలల తర్వాత ఇంత అయ్యాయి. 6 సంవత్సరాలకి నా కోరిక తీరేది. రేపు సేజ్ వస్తున్నారు, అతనికి ఇవన్నీ ఇస్తే నేనైతే ఇంకప్పుడు చాలా సంతోషంగా ఉంటాను. నాకు మ్యాజిక్ పోషన్ నాకు వచ్చేస్తుంది. బనానాస్ నాకైతే ఆయన మ్యాజిక్ పోషన్ పిచ్చేటో కానీ నాకైతే చాలా బనానాస్ వచ్చాయి. గారు, మీరు అన్నట్టుగానే డ్యూ కలెక్ట్ చేశాను, కానీ 6 సంవత్సరాలు పట్టింది.
ప్రయత్నించి చూడు. అలాగే దీని మీద ప్రయత్నిస్తాను. ఇదేంటి గోల్డ్ గా మారలేదు? మధుమతి బంగారం, ఇదంతా మీ దగ్గరికి ఎలా వచ్చింది? మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇదంతా నువ్వు అరటి పళ్ళు అమ్మిన డబ్బులతోని వచ్చింది. అవునా? ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ముందు చెప్తే నువ్వు చేసేవాడివి కాదు. అవునా? ధన్యవాదములు గురుగారు. కష్టపడితేనే ఏదైనా వస్తుంది, కష్టపడకపోతే ఏది రాదు. ధన్యవాదములు.